వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములో పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 58 నుంచి 60వ వచనంలో వరకే. ఇక్కడ పట్టణము వెల్లపల్లికి స్టెఫన్ను తీసుకొని వచ్చారు. అతని రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనము చూస్తున్నాము. సాక్షులు సౌలు అను ఒక యవనుని దగ్గర తన యొక్క పాదముల యొద్ద తన యొక్క వస్త్రాలను పెట్టిరి అని మనము వినుచున్నాము. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, ఇక్కడ స్టెఫను తనను రాళ్లతో కొడుతున్నారు, హింసిస్తున్నారు, తనను చంపేస్తున్నారని స్టెఫనుకు తెలుసు. తను చనిపోతానని కూడా తెలుసు. కానీ ఇక్కడ స్టెఫను ఏం చేస్తున్నాడు అంటే ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము అని దేవుడికి తనను తాను సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకొనుకుచున్నాడు. ఇక్కడ స్టెఫను రాళ్లతో కొట్టి చంపుచున్నారు, నేను చనిపోతానని తనకు తెలుసు. కానీ స్టెఫను దేవుని సన్నిధానంలో మొరపెట్టుచు, ప్రభువా, నా ఆత్మను నువ్వు చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అని వాక్యము మనకి వివరిస్తుంది. చనిపోతానని తెలుసు, రాళ్లతో రువ్వబడుచున్నప్పటికీ కూడా ప్రభు సన్నిధానంలో సంతోషంగా దేవుడికి మొరపెట్టుచున్నాడు. దేవా, నా ఆత్మను నువ్వు చేర్చుకొనమని ఇక్కడ పలుకుచున్నాడు. అంత మాత్రమే కాకుండా అతడు మోకాళ్ళ నుండి, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను అని వింటున్నాము. మనం ఇక్కడ వాక్యమైనటువంటి దేవుడు నేను మనతో మాట్లాడుతున్నాడు. స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపుచున్నారు, కానీ దేవునికి చెప్తున్నాడు, అతడు మొరపెట్టు, నా ఆత్మను నువ్వు చేర్చుకొనము, అదేవిధంగా ఈ పాపమును వీరి మీద మోపకుమని దేవుని సన్నిధానంలో మొరపెట్టుచున్నాడు. ఈ మాట పలికి నిద్రించెను. ఈ స్టెఫను సావుకు ఇక సౌలు సమ్మతించినట్టుగా మనము చూస్తున్నాము. హతసాక్షులమైనప్పటికీ, రాళ్లతో కొట్టబడినప్పటికీ కూడా ప్రభు సన్నిధానంలో మన ఆత్మలను సంతోషంగా సమర్పించేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా ఇతరులను కొరకు ప్రార్థించే వారంగా, క్షమించే వారంగా మనం ఉండాలి. మన యొక్క మరణానికి ఎంతమంది సమ్మతించినప్పటికీ కూడా సౌలు ఇక్కడ సమ్మతించాడు. కానీ సౌలుని పౌలుగా మార్చి దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. మన యొక్క హతసాక్షులైనటువంటి మన బిడ్డల కొరకు ఎంతమంది అయినా సమ్మతించవచ్చు, కానీ వారినే దేవుడు వాడుకుంటాడేమో. దేవుడి వాక్యం దేవుని ఫలింప చేయనుగా.